దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే సమయం వచ్చిన పాస్టర్ గారికి అందరికీ నా వందనాలు. ఈరోజు నేను ఒక వ్యక్తి జీవితం గురించి చెప్పబోతున్నాను. ఈ వ్యక్తి ఏమి ఒక అపోస్తలుడి గురించి కాదు, ఒక ఎవంజలిస్ట్ గురించి కాదు, సువార్తికుడి గురించి కాదు, అలాగే ఒక పాస్టర్ గురించి కూడా కాదు. ఇతను ఒక సంఘంలో ఒక మామూలు విశ్వాసం అనమాట. కానీ దేవుడి ఎదుట చాలా వండర్ఫుల్ సాక్ష్యం ఉందన్నమాట. అతని గురించి చెప్పబోతున్నా. దాదాపు ఒక 218 సంవత్సరాల క్రితం, అంటే 1806, ఒక 18 ఇయర్స్ అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి వచ్చేసి చాలా పేద కుటుంబం అనమాట. అలాంటి పేద కుటుంబంలో ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా లేదు అతనికి చిన్నప్పటి నుంచి. అలాగా అతను ఒక జీవించాలంటే డైలీ సోప్స్, క్యాండిల్స్ ఇలాంటి అమ్ముకొని జీవించాలి. ఒకవేళ అవి కూడా ఆ రోజు కుదరకపోతే ఆ రోజు అతనికి తినడానికి కూడా దొరికేది కాదనమాట. అలాంటి ఒక వ్యక్తి ఎవరు ఊహించిన విధంగా ఒక $multi-billion కంపెనీకి ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. అతని పేరే విలియం కోల్గేట్. అతను స్థాపించిన కంపెనీ పేరు కోల్గేట్. మీలో చాలామందికి కోల్గేట్ అంటే ఏంటో తెలిసే ఉండిద్ది. కోల్గేట్ అనేది ఒక టూత్పేస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మీలో చాలామందికి విలియం కోల్గేట్ గురించి ఒకవేళ తెలిసినా కానీ అతను తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో తెలియని వాళ్ళ కోసం ఒక సింపుల్గా అతని హిస్టరీ చెప్తాను. విలియం కోల్గేట్ వచ్చేసి 1783లో ఇంగ్లాండ్లో జన్మించాడు. అతనికి 6 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళ తండ్రి వచ్చేసి ఒక ఫార్మర్ అనమాట, ఒక వ్యవసాయకుడు అనమాట. అతని స్నేహితుడు కలిసి ఒక క్యాండిల్స్ అండ్ సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్లో బాగానే ఉండేది, కానీ కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత ఆ కంపెనీ కూడా బాగా లాసెస్లోకి వెళ్ళిపోయి ఆ కంపెనీ కూడా మూసేయాల్సిన విధానంగా వెళ్ళిపోద్ది. కానీ అలాగా ఆ కంపెనీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం అనేది చాలా బాగా పూర్ అయిపోద్ది అనమాట. సో అతనికి ఒక 16 ఏళ్ళు ఉన్నప్పుడు అతను ఆ ప్లేస్ను వదిలి న్యూయార్క్కి ట్రాన్స్ఫర్ అవుతారనమాట. ఆ అబ్బాయి ఒక్కడే మారుతారనమాట. అయితే అప్పటికి ఇంకా ఫ్లైట్స్ ఏమి ఉండేవి కాదు. ఎక్కడికన్నా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే షిప్స్ ద్వారా మారుతూ ఉంటారనమాట. సో అలా మారే క్రమంలో ఒక షిప్ క్యాప్టెన్ వచ్చేసి అతను కూడా ఒక క్రైస్తవుడు అనమాట, క్రిస్టియన్ అనమాట. ఆ క్రిస్టియన్ వచ్చేసి ఇలా విలియం కోల్గేట్తో మాట్లాడుతున్నప్పుడు, ఏంటి నువ్వు చాలా బాధగా ఉన్నావు ఏంటి ఇవన్నీ అడిగినప్పుడు విలియం కోల్గేట్ చెప్తాడనమాట. అతను కుటుంబ పరిస్థితి, నేను చాలా బాధల్లో ఉన్నాను, నాకు సరిగ్గా డబ్బులు కూడా లేవు, సరిగ్గా తినడానికి కూడా ఏమీ లేవు అని చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆ షిప్ క్యాప్టెన్ వచ్చేసి యేసుక్రీస్తు గురించి చెప్తారనమాట. చెప్పి అతనికి ఒక వాక్యం చెప్తారనమాట. అలాగా విలియం కోల్గేట్ ఫస్ట్ టైం దేవుడి గురించి తెలుసుకుంటారు. సో అలాగా న్యూయార్క్కి వెళ్తారనమాట. అతనికి వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు ఒక సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వర్క్ చేస్తారు. అతనికి పొందుకోవాల్సిన నాలెడ్జ్ మొత్తం పొందుకుంటాడనమాట. అలా పొందుకున్న తర్వాత కరెక్ట్గా 1806లో అతను ఒక సొంత కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. అతనికి 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు సొంత కంపెనీ. తర్వాత మెల్లమెల్లగా అది ఇంట్రడ్యూస్ అవుతా ఒక పెద్ద $multi-billion కంపెనీగా ఎస్టాబ్లిష్ అయ్యిద్ది అనమాట. సో అది అతని హిస్టరీ అనమాట. సో ఇప్పుడు విలియం కోల్గేట్ లైఫ్ స్టైల్లో నుంచి, క్రిస్టియన్ లైఫ్ స్టైల్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన సిద్ధాంతాలు ఏంటో తెలుసుకుందాం. మొత్తం 3 ఉంటాయి అన్నమాట. ఫస్ట్, యేసుక్రీస్తుకి మీ హృదయంలో స్థానం ఇవ్వండి. ఇది వచ్చేసి మొదటిది అనమాట. ఇది మామూలుగా మనం చదివేటప్పుడు సింపుల్గా అనిపించింది. కాకపోతే హీరోస్ ఆఫ్ ఫెయిత్ అన్న ఒక పుస్తకంలో దీనికి మీనింగ్ ఏంటో రాశారు, అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటో రాశారు. ఇప్పుడు అక్కడ మొదటిగా యేసుక్రీస్తుకి మీ హృదయంలో స్థానం ఇవ్వండి అని ఉంది. అంటే అప్పటి వరకు మీ హృదయంలో దేవుడికి స్థానం అనేది లేదా అని ఒక క్వశ్చన్ ఉండిద్ది అనమాట. అంటే అప్పటి వరకు మీ హృదయం అనేది పాపంతో, అంటే ద్వేషతో, అసూయతో, అన్నిటితో నిండిపోయి ఉండిద్ది అనమాట. బట్ అందులో నీకు దేవుడికి స్థానం ఇవ్వాలంటే ఎక్కడ ప్లేస్ ఉండిద్ది? మొత్తం అంతే పాపంతో నిండిపోయినప్పుడు. అప్పుడు ఫస్ట్గా నీ హృదయాన్ని నువ్వు ఖాళీ చేసుకోవాలి. ఎలా ఖాళీ చేసుకోవాలి? గలతీ 5:22లో ఉండిద్ది అనమాట ఆత్మఫలాల గురించి. ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం, విశ్వాసం, సాత్వికం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాటిని మనం డైలీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. అవన్నీ డైలీ, అంటే ఒకరోజు అలా వచ్చేసి వెళ్ళిపోయే కాదనమాట. అనుదినం మనం ప్రాక్టీస్లో ఉండాలన్నమాట ప్రతిరోజు. సో అలాగా ఫస్ట్ నీ హృదయాన్ని క్లియర్ చేసుకుని, నీ హృదయం ఇప్పుడు క్లియర్ అయిన హృదయంలో యేసుక్రీస్తుకి ఫస్ట్ నీ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. ఇప్పటివరకు నీ ప్రయారిటీస్ అనేవి ఏమన్నా ఉండొచ్చు. అది మీ పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఏదన్నా నీ జీవితకాలంలో ఏదైనా ఉండొచ్చు. బట్ ఫస్ట్ నీ హార్ట్లో నీ ప్లేస్ అనేది ఫస్ట్ జీసస్ క్రైస్ట్కి ఇవ్వాలన్నమాట. అది మొదటిది. రెండోది ఏంటిదంటే, ప్రతి దానిలో దేవుడికి మొదటి స్థానం ఇవ్వండి. దీనికి ఒక వాక్యం అనేది ఉండిద్ది అనమాట. సామెతలు 16:3. నేను ఇంగ్లీష్లో చదువుతాను. కమిట్
టు ద లార్డ్ వాట్ ఎవర్ యూ డూ అండ్ యూ విల్ ఎస్టాబ్లిష్ యువర్ ప్లాన్స్. దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు విలియం కోల్గేట్ జీవితాన్ని తీసుకుందాం. అతనికి సరైన ఎడ్యుకేషన్ కూడా లేదు, కానీ అతనికి ఉన్న పని, తెలిసిన పని ఏంటిదంటే కోల్గేట్స్ అండ్ సోప్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అది అతనికి పని. ఇక్కడ వాక్యంలో ఏమని ఉండిద్దంటే, కమిట్ టు ద లార్డ్ వాట్ ఎవర్ యూ డూ. అంటే నీకు తెలిసిన ఏ పనైనా సరే దేవుడికి కమిట్ అవ్వు ఫస్ట్. అంటే దేవుడికి నువ్వు ప్రార్థన చేసుకో, ఏదైనా నువ్వు దేవుడికి చెప్పుకో. తర్వాత యూ విల్ ఎస్టాబ్లిష్ యువర్ థాట్స్. ఇప్పుడు ఆ టైంలో సోప్స్ అండ్ క్యాండిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి, కానీ చాలా ఉన్నా కానీ ఇతని బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఇంకా కొత్తగా ఏమైనా క్రియేట్ చేయాలి. అప్పుడు క్రియేట్ చేసినప్పుడు అతనికి వచ్చిన అద్భుతమైన ఐడియా ఏంటిదంటే, అప్పటి వరకు డెంటల్ పౌడర్స్ ఉన్నాయి, అంటే టూత్పేస్ట్ కన్నా ముందు డెంటల్ పౌడర్స్ అనమాట. సో అది ఒకసారిగా అతను డెంటల్ పౌడర్ నుంచి పేస్ట్గా మార్చాడు. పేస్ట్గా మార్చినప్పుడు అతని బిజినెస్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ అయిందనమాట. కరెక్ట్గా 1806లో అతను ఫస్ట్ టైం ఆ కమిట్ అయిన వర్డ్ని చేశాడనమాట. అది రెండోది. మూడోది వచ్చేసి ప్రతిరోజు దేవుడి చిత్తాన్ని వెతకండి. ఇది వచ్చేసి విలియం కోల్గేట్ ఒక విషయంలో చెప్తారనమాట. అతను వచ్చేసి దేవుడికి ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. అంటే అతను లైఫ్లో జీసస్ ఉన్నాడని ఒక రిప్రజెంటేటివ్ అనమాట. అతను ఎవరితో మాట్లాడినా లేకపోతే అతని గురించి తెలిసినా కానీ అతను దేవుడి బిడ్డ అని ప్రతి ఒక్కరు గుర్తించగలడు అనమాట. అలాగా ప్రతిరోజు అనుదినం దేవుడి చిత్తాన్ని వెతుకుతా అతను బతికిన కాలం అంతా అతను దేవుడి కోసం బతికాడు. అతను ఒక బిజినెస్ మ్యాన్ అయినా కానీ దేవుడికి ఒక సాక్షిగా నిలబడ్డాడు అనమాట. అలాగే మనందరి జీవితంలో కూడా దేవుడికి ఒక సాక్షిగా నిలబడాలని ఈ చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.